అందిస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలు. గంగానమ్మ వీధిలో అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కొడాలి చిన్ని. యుఎఫ్బియు ఆధ్వర్యంలో పట్టణంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బంద్లో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు. ఉత్కంఠభరితంగా ముగిసిన 54వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు. క్రీడాకారులకు క్రీడలతో శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్న ఆర్డీఓ శ్రీనుకుమార్. గుడివేడ పట్టణ గంగానమ్మ వీధిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబ్జీ కార్యాలయం వద్ద నాయకులు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ నాయకులు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను గుడివేడ పట్టణం గంగానమ్మ వీధిలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మరియు అభిమానులు కొడాలి చిన్నీను ఘనంగా సత్కరించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను చిన్ని కట్ చేశారు. రాష్ట్ర మంత్రికి సోదరుడైనా సరే చాలా సాదాసీదాగా సామాన్యులతో కలిసి ఉంటూ ప్రజల కష్టసుఖాలు పరిష్కారానికి తన వంతు కృషి చేసే చిన్ని భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెయ్యల ఆదం, మట్టర్జన్ విక్టర్, కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమాన సంఘ అధ్యక్షులు శివాజీ మరియు భగీరథ వాటర్ ప్లాంట్ కటారి రాంబాబు, శివాజీ ఫ్రెండ్ సర్కిల్ అద్దేపల్లి పురుషోత్తం, గంటా చంద్రశేఖర్, తోట శివాజీ, పంచకర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు అత్యంత ఆప్తులు మా సోదరులు మరి కొడాలి చిన్ని గారి మరి జన్మదిన వేడుకల్ని మరి ఆయన అభిమానులంతా కూడా మరి ఈ రోజున ఘనంగా మరి నిర్వహించడం జరిగింది. మరి చిన్ని గారి గురించి మరి గుడివాడ నియోజకవర్గంలో మరి ఎవరు తెలియని వారు ఉండరు. మరి ఆయన ఒక రాష్ట్ర మంత్రికి మరి తమ్ముడిగా ఉండి కూడా మరి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మరి ఈ రోజున ఎవరైనా సరే ఎన్నికల్లో గెలిచి ఒక పదవి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మరి అధికారం చెలాయిస్తూ మరి ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. మరి ఈయన నాని గారు 4 సార్లుగా గుడివాడ నియోజకవర్గంలో మరి శాసనసభ్యులుగా ఉంటూ మరి ప్రతి ఎన్నికల్లో కూడా మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఏ ఎన్నికల్లో అయినా సరే మరి ఆయన ప్రచారం వరకే చేసుకుంటూ ఉంటే మరి వెనకాల ఉన్నటువంటి కీలకమైన పాత్ర అంతా కూడా పోషించేటటువంటి వ్యక్తి మరి చిన్ని గారు. మరి ఈ రోజున మరి అన్నదమ్ములంటే మరి ఎవరైనా సరే చెప్పే పేరు రామలక్ష్మణులు. మరి అటువంటి దానికి సరైనటువంటి నిర్వచనం మరి నాని గారు, చిన్ని గారు. మరి వీళ్ళిద్దరి యొక్క అన్నదమ్ముల అనుబంధం అనేది మరి చెప్పడానికి మాటలు రానివి. మరి ఎక్కడైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ అవసరమైనప్పుడు మాత్రం మరి ప్రత్యక్షంగా బయటకు వచ్చి తన పూర్తి సహాయ సహకారాలు అది ఏ రూపేణైనా సరే మరి రాజకీయంగా కానీ మరి కీలకమైన సమయంలో మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయనకి సర్వం వడ్డీ మరి ఆయనకి ఏమున్నా కానీ అన్నింటిని కూడా సర్వం వడ్డీ కూడా ఆ ఎన్నికల వరకు కూడా మరి ఆయన పూర్తి స్థాయిలో ఆయన చేసే బాధ్యతని మరి గుడివాడ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఇటువంటి మహోన్నత వ్యక్తిని మరి ఈ రోజున వీళ్ళ అభిమానులంతా కూడా ఇంత ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం మేము మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మరి భవిష్యత్తులో కూడా మరి చిన్ని గారు మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలకి కార్యకర్తలకు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు మన చిన్ని బాబు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన బాబుజీ గారి కొట్టు దగ్గర ఈ కేక్ కట్ చేయటం మా కార్యకర్తలందరూ మయాన మరి ఆయన పుట్టినరోజు జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి రామలక్ష్మణులకు నిర్వచనం మన ప్రియతమ నాయకులు కొడాలి నాని గారు, మన చిన్ని బాబు. మరి ఎలక్షన్లు వచ్చిన టైంలో రేత్రి పగలు నిద్రాహారాలు కూడా మాని మరి ఏం జరుగుతుంది, మీ మండలంలో ఏం జరుగుతుందో యాదం ఎక్కడ ఉండా సరే ఏం తేడా ఉండా సరే ఇమీడియట్గా నాతో కలిసి చెప్పు, ఏది ఉండా సరే చేద్దాం అని మరి అన్నయ్యకి ఎన్నదండగా ఉండి మరి ఇన్నిసార్లు మినిస్టర్ గారు 4 సార్లు ఎమ్మెల్యే అయినా సరే కనీసం దేని మీద కాడ ఒక చిన్న పెత్తనం కాడ చేయకుండా నిస్వార్థంగా ఉండి మరి అన్నీ తానే చూసుకుంటున్న మన నాయకులు చిన్ని బాబు ఇంకా ఎన్నో జన్మదిన జరుపుకోవాలని ఆరోగ్యాలతో ముందుండాలని మరి అన్నయ్యకి చేదోడు ఉండాలని అవకాశం ఇచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్ని గారికి ఎన్నో శుభాకాంక్షలు.
జనరల్గా మన ఫ్రెండ్ ఎవరో తెలుసు, మన క్యారెక్టర్ తెలుస్తుంది అంటారు. అలాగే మన స్ట్రెంగ్త్ అంటే మన కుటుంబమే. అలాగే కొడాల నాని గారికి కొడాలి చిన్ని గారు దొరకడం నిజంగా కొడాల నాని గారి అదృష్టం. ఆయనకు అన్ని వేళల్లో అన్ని విధాల అందుబాటులో ఉండి అవేర్నెస్లో ఆయన గెలుపు కోసం కృషి చేసే, ఆయన మంచి కోసం బాగుపడే ఆలోచించే వ్యక్తి. అలాంటి తమ్ముడు దొరకడం నిజంగా కొడాల నాని గారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇందాక బాబ్జీ చెప్పినట్టు చిన్న ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా మా అన్నయ్య ఏంటంటే పెత్తం చేసి మా ఓటు ఉన్న రోజుల్లో వాళ్ళ అన్నయ్య గారు మంత్రి అయినా కూడా కనీసం పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కరు, ఎవరి కోసం ఒక రికమెండేషన్ కూడా మాట్లాడిన వ్యక్తి కొడాలి చిన్ని గారు. అలాంటి వ్యక్తి, గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యశ్వరాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి మరి అత్యంత అభిమానించే తమ్ముడిగా మరి ఈరోజు ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో మరి ఆ భగవంతుడు ఈ యొక్క ఇద్దరి అన్నదమ్ముల్ని కొడాలి నాని గారిని అలాగే కొడాలి చిన్ని గారిని మరి ఆ ముక్కోటి దేవతలు ఆ భగవంతులు అందరూ కూడా మా గుడివాడ నియోజకవర్గానికి ఇవ్వడానికి మా గుడివాడ నియోజకవర్గం చేసుకున్న ప్రజల పుణ్యమని మేము ఈరోజు భావిస్తున్నాం. అలాగే అన్నయ్యకి నిత్యం వెంటూ ఉంటూనే మరి చాలా అతి తక్కువగా మాట్లాడటం, అలాగే మరి చిన్ని గారు ప్రత్యేకత అలాంటిది. నాని గారి కార్యక్రమాల్లో అది ఎలాంటి కార్యక్రమాలు ఎలక్షన్స్ అవనాయి, ఇంకోటి అవనాయి, ఎలాంటిదైనా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి నిశ్శబ్ద విప్లవంగా మరి చిన్ని గారు చూసుకుంటూ మరి అన్నకు తగ్గ తమ్ముడిగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మరి అనేక పనులు అనేక కార్యక్రమాలు చూసుకుంటున్నారు. మరి అలాంటి మంచి మనిషికి ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా దేశవ్యాప్త బంద్లో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా దేశవ్యాప్త బ్యాంకుల బంద్ గుడివాడలో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గుడివాడలో బ్యాంకుల బంద్లో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యుఎఫ్బియు ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ పురవీధుల్లో ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. దేశంలోని కోట్లాది మంది ప్రజానీకానికి నమ్మకంతో కూడిన బ్యాంకింగ్ సేవలు అందించడమే కాకుండా లాభాల్లో నడుస్తున్న అనేక బ్యాంకులను ప్రైవేటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని యుఎఫ్బియు నాయకులు సూర్యనారాయణ ఖండించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకునేలా తాము ఏ పోరాటానికైనా సిద్ధమని యూనియన్ నాయకులు విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో యుఎఫ్బియు నాయకులు సీతారామరావు, మీనాక్షి, రమణమూర్తి, పివి రవికాంత్, బుజ్జిబాబు మరియు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు బ్యాంకు ఉద్యోగులందరూ వర్క్మెన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు మేము ఇక్కడ జమగూడడానికి కారణం బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలని, పేదవారి పొట్టగొట్టి పెద్దవాళ్ళకి ఇద్దాం అనుకున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ మేము ఈ యొక్క సమ్మె పోరాటాన్ని మొదలుపెట్టాం. ఎప్పుడో బ్యాంకులు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్న దగ్గర నుంచి నేషనలైజ్ చేసిన 1969లో నేషనలైజ్ చేసిన దగ్గర నుంచి చేసినటువంటి పద్ధతి దేనికోసం చేశారంటే ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలని. ఈ రోజు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లోని వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ని కూడా ప్రైవేట్ వైపుగా తీసుకెళ్తున్నారు తప్ప ఒక్కదాన్ని కూడా నేషనలైజ్ చేయాల. ఇంతకుముందు ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, అంటే వీళ్ళందరూ ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నట్టు విధి విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజల యొక్క ఆశలను కాపాడడం కోసం ఈ రోజు ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ జరుగుతుంది. అంతేకాని మా యొక్క స్వలాభం కోసం ఎక్కడ ఏమీ లేదు. ఈ రోజు 2 రోజులు కూడా మా యొక్క జీతాలని పణంగా పెట్టి మమ్మల్ని పేదవాళ్ళని ముఖ్యంగా కాపాడాలని, ఈ రోజు ఉన్నటువంటి పేదవాళ్ళకి అందుతున్న ఎటువంటి సంక్షేమ పథకాలైనా సరే బ్యాంకుల ద్వారానే అందుతున్నాయి తప్ప ఎటువంటి ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎవరి ద్వారా ఎటువంటి విధానాలు కూడా వాళ్ళకి అందట్లా. ఈరోజు ఇదే గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ తర్వాత పేదవాళ్ళకి ఇద్దామన్న సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా వాళ్ళ చేతికి ఇచ్చారు. ఈ ముద్రా లోన్లు కానివ్వండి, ఈ రోజున వాళ్ళు ఇస్తున్న అన్మా పథకం, ఇవన్నీ కూడా జీరో అకౌంట్లు, ఏ అకౌంట్లు కూడా వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్యాంకులోకి అడుగు పెడితే 10,000 రూపాయలతో మినిమం బ్యాలెన్స్ ఉన్నవాడే లోపలికి రావాలి. ప్రతి దానికి ఛార్జీలు పడతాయి. డబ్బులు తీసుకున్న డబ్బులే ఛార్జీలు పడతాయి, డబ్బులు వేసిన ఛార్జీలు పడతాయి. మీ యొక్క
మీ యొక్క డబ్బులకి దేనికి కూడా ఎటువంటి రక్షణ లేదు. మీరు ఒక ఎల్ఐసి కూడా చూసుకుంటే ఒకప్పుడు 5,000 కోట్లతోటి మొదలుపెట్టినటువంటి ఎల్ఐసి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో గవర్నమెంట్కి అందిస్తుంటే ఆ ఎల్ఐసి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఈరోజు బ్యాంకులు అన్నీ కూడా లాభాల్లో నడుస్తూ ఉంటే బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోతున్నాయని. ఈ బ్యాంకుల యొక్క నష్టాలు అనేది వాళ్ళు చూపించమనండి. ఏ బ్యాంకు నష్టాల్లో కలిసి ప్రైవేట్ బ్యాంకులన్నీ నష్టాల్లో కూరిపోతున్నాయి. ఒక బ్యాంకులకు మరి రీసెంట్గా చేసినటువంటి సెటిల్మెంట్లో 5,700 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఒకే ఒక వ్యక్తి యొక్క రుణమాఫీని చేయడానికి మాత్రం ఒక్క రోజులోనే మొత్తం చేశారు. 10,000 కోట్ల రూపాయలు ఏమీ కానట్టుగా చేశారు. వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళని రక్షించడం కోసం మాత్రమే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నట్టు విధానం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీనికి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాలన్నింటినీ దయచేసి తెలియజేసి ఎవరి పొట్టలు కొడుతున్నారు, ఎవరి పొట్టలు నింపడం కోసం కొడుతున్నారు. సో పెద్దవాళ్ళని బతికించడం కోసం, పెద్దవాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేయడం కోసం ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల అటువంటి సపోర్ట్ ఇవ్వాలంటే దయచేసి మీ అందరి ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యొక్క స్ట్రైక్కి మాకు సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ముందుండి మాకు మీ యొక్క సపోర్ట్ మాకు అందించాలని చెప్పి కోరుతూ మీ యొక్క మీడియా ప్రతినిధులందరికీ కూడా పేపర్ ద్వారా మీడియా ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ అర్థిస్తుంది ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరందరూ కూడా మాతో పోరాటానికి రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రేపు దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీసు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో పాల్గొంటున్న దానికి కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఇవాళ రేపు దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీసు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ 2 రోజులు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వబడవు. ప్రజా వ్యతిరేక విధానాలు ఏంటి? ప్రజా వ్యతిరేక విధానాలు ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తాము అని ఫైనాన్స్ బిల్ 2021లో సుస్పష్టంగా ప్రకటించారు. మరి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు సంస్థలకు వెళ్తే ఎవరికి నష్టం కలుగుతుంది? మొదట నష్టం కలిగేది ప్రజలకి, సామాన్య ప్రజలకి. ఎందుకు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఇవాళ మీరు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సామాన్య ప్రజానీకం వెళ్ళి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటల్ పెన్షన్ యోజన కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ బీమా కానీ, ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ డ్వాక్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే అమలుపరచడం జరుగుతుంది. మరి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఈ పథకాలన్నీ అమలుపరుస్తారా? ఖచ్చితంగా అమలుపరచరు. మీరు ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్తే డ్వాక్రాలు ఎక్కడన్నా మీకు కనబడుతున్నాయా? లేదా అటల్ పెన్షన్ యోజన ఉందా? లేదు యాక్సిస్ బ్యాంక్ వెళ్తే లభిస్తాయా? లేదు ఎస్ బ్యాంక్ వెళ్తే లభిస్తాయా? సో ఈ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొదట నష్టపోయేది ప్రజలే. తర్వాత మాకు నష్టం కలుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగస్తులకి నష్టం కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా నష్టం కలగబోతున్నది ప్రజలకి. ప్రజలందరూ ఆలోచించి మేము రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెకి మద్దతు పలకాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ బ్యాంకు సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడివేడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో 54వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు విజయవంతంగా ముగిశాయి. క్రీడలతో శారీరక ఉల్లాసంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్డీఓ శ్రీనుకుమార్ అన్నారు. గుడివేడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న 54వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమాలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రథమ స్థానంలో నిలిచిన ప్రకాశం మరియు కృష్ణా జట్లకు, ద్వితీయ స్థానంలో నిలిచిన విజయనగరం, పశ్చిమ గోదావరి జట్లకు ఆర్డీఓ శ్రీనుకుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రీడా పోటీలను గుడివేడ విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు జాతీయ పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆర్డీఓ శ్రీనుకుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఖోఖో సంఘం నాయకులు ఎం రామిరెడ్డి, రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు ప్రసాద్, జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి మడకా ప్రసాద్, గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ అవినాష్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రావి శ్రీ హర్ష, ఎస్పీఎస్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుడివేడ సుమిత్ర కుమార్,
రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఖోఖో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 54వ స్టేట్ లెవెల్ ఖోఖో ఛాంపియన్షిప్కి స్టేట్ నుండి వచ్చిన అందరికీ ప్లేయర్స్కి విద్యార్థులకి అందరికీ శుభాకాంక్షలు. మనిషికి చదువుతో పాటు చిన్నప్పటి నుంచి ఆటలు కూడా కావాలి. హెల్త్ ఈజ్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ ఫర్ బోత్ ఫిజికల్ హెల్త్. స్పోర్ట్స్ అండ్ హెల్త్ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏ గేమ్ అయినా సరే ఏదో గేమ్ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఖోఖో, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఏదో గేమ్ చిన్నప్పటి నుంచి నేర్చుకొని దానిలో ప్రవీణ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఛాంపియన్షిప్కి ప్రోగ్రామ్స్కి ఎంతో శ్రమించినటువంటి మరగా ప్రసాద్ గారికి నాకు ఇప్పుడే తెలిసింది. ఐ అప్రిషియేట్ హిస్ ఇనిషియేటివ్ టు కండక్ట్ స్టేట్ లెవెల్ program. It is a success. I also appreciate the contribution of Rotary Club in conducting this program and making it a grand success. I wish you all the best. Thank you. గుడివేడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టాజాన్ విక్టర్ ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదినం సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ నాయకులు కొడాలి చిన్ని జన్మదిన కార్యక్రమాలను గుడివేడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టాజాన్ విక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివేడ పట్టణంలో బైపాస్ రోడ్లోని మమతా వృద్ధుల ఆశ్రమంలో చిన్ని జన్మదిన కేక్ను కట్ చేసిన నాయకులు ఆశ్రమంలోని వృద్ధులకు భోజన వసతిని ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు. గత 2 శతాబ్దాలుగా మంత్రి కొడాలి నాని విజయాల్లో తెర వెనుక నుండి క్రియాశీలకంగా చిన్ని చేసిన కృషి ఎనలేనిదని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందివేడ మండల వైసీపీ అధ్యక్షుడు పెయ్యల ఆదం, వైసీపీ నాయకులు తోట నాగరాజు, కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొడాలి నాని గారి సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొడాలి నాగేశ్వరరావు చిన్ని గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మమతా వృద్ధుల ఆశ్రమం నందు మరి మేము ఆయన అభిమానులంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చిన్ని గారు వ్యక్తిత్వం ఆయన చాలా తక్కువ మాట్లాడి పని విషయంలో అంత ఎక్కువ చేయటం మరి ఆయనకి ప్రత్యేకత. చిన్ని గారు అంటేనే మరి ఈ గుడివాడ నియోజకవర్గంలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు అన్న పేరుంది. మరి ఆయన చేయాల్సిన పని అంతా కూడా మాటల్లో కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి చిన్ని గారు. మరి చిన్ని గారు మన మంత్రి గారికి తమ్ముడుగానే కాక ఆయన చేపట్టిన పనులన్నిటిల్లో కూడా మరి తనదైన శైలిలో చేసుకుపోవటం మరి ఆయనకున్న నేర్పరితనం. మరి అలాంటి అన్నాదమ్ములను మా గుడివాడ నియోజకవర్గానికి మరి ఆ భగవంతుడు పంపినట్టుగా మా గుడివాడ ప్రజానికానం అందరం కూడా మేము భావిస్తున్నాం. మరి ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆడంబరాలకు పోకుండా మరి ఈరోజు ఈ యొక్క వృద్ధురాశ్రమంలో మరి ఈ యొక్క భోజన వసతి కార్యక్రమం ఆయన అభిమానులమైనట్టు మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ చిన్ని గారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన అభిమానులుగా గుడివాడ నియోజకవర్గం అందరూ ప్రజల తరపున మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా ప్రియతమ నాయకులు కొడాలి నాని గారి సోదరుడైన నాగేశ్వరరావు చిన్ని బాబు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ అనాథాశ్రయంలో వృద్ధులకి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మరి ఎంతో ఉన్నత విలువలతో కూడిన చిన్నిబాబు మరి ఎవరితో కాడ ఎంత ఇదిగా ఉండాలో అదే విధంగా ఉండి మరి అన్నకి చేదోడు వాదుగడుగుంటా ఆనాడు రామలక్ష్మణులు ఎలాగో ఈరోజు గుడివాడలో చిన్ని గారు నాని గారు అన్నదమ్ములు రామలక్ష్మణులాగా మరి మా నియోజకవర్గాన్ని ఈ 4 సార్లు విజయపథంలో నడిపించి మరి మంత్రిగా ఉన్నా సరే గర్వానికి పోకుండా అందరితో కూడా ఐకమత్యంగా మెలుగుతూ మరి ఎవరి సమస్య అన్నా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి అన్ని పనులు కూడా ఆయన దృష్టికి వెళ్ళిందంటే పని అయిపోయినట్టే. అటువంటి నాయకుడు చిన్ని గారు మరి ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయనకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మరి ఆయన కుటుంబ సభ్యులు అలాగే మా మంత్రి గారి కుటుంబ సభ్యులు అందరికీ శుభం కలగాలని ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నందివాడ మండలం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంత్రివర్యులు కొడాలి నాని గారి సోదరుడు
కొడాలి చిన్ని గారు నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమం నందు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది అభిమానులుగా. ఆయన నాని గారితో ఉన్న ఎప్పుడు కూడా రామలక్ష్మణలాగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తెర వెనక ఆయన ఉండి ప్రతి సక్సెస్లోనూ మినిస్టర్ గారికి అనుకుంటూ నడిపించినటువంటి చిన్ని గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గుడివేడ పట్నం విద్యాలయ పాఠశాల విద్యార్థులు కోవిడ్ నేపథ్యంలో నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పలు ఉన్నత కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో విద్యాలయ విద్యార్థులు సత్తా చాటి బహుమతులను గెలుచుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు యూనివర్సిటీలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో పలు విభాగాల్లో నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో విద్యాలయ విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఆన్లైన్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులను గుడివేడపట్నం రాజేంద్ర నగర్లోని విద్యాలయ విద్యా సంస్థల ప్రాంగణంలో పాఠశాల డైరెక్టర్ భాస్కర్ అభినందించారు. పలు ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణమని, లాక్డౌన్ సమయంలో కూడా విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు పాఠశాల డైరెక్టర్ భాస్కర్ తెలియజేశారు. అంటే మా ఆన్లైన్ ఎగ్జామ్స్లో చాలామంది మా విద్యాలయ స్టూడెంట్స్ ఈ లాక్డౌన్ పీరియడ్ని ఆన్లైన్ సిలబస్ విద్యాలయ స్కూల్ వారు నిర్వహించిన ఆన్లైన్ సిలబస్ ఎగ్జామ్స్తో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నిర్వహించిన వివిధ యూనివర్సిటీస్, భారతదేశంలో ఉన్న వివిధ యూనివర్సిటీస్లో వారు నిర్వహించిన 14 యూనివర్సిటీస్లో వాళ్ళు నిర్వహించిన దాంట్లో సర్టిఫికెట్స్ అచీవ్ చేసుకుని ఈరోజు అంటే వారు ఈ రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్ వల్ల వాళ్ళు మాన్యువల్గా సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోయారు. యూనివర్సిటీస్ ఆన్లైన్లో వాళ్ళు మనకి సర్టిఫికెట్స్ పంపించడం జరిగింది. ఈ రీసెంట్గా వాళ్ళు సర్టిఫికెట్స్ రావడం వల్ల వాళ్ళ పేరెంట్స్ మనకి ఆన్లైన్లో సర్టిఫికెట్స్ ప్రింట్ తీసి ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అభినందించడం కార్యక్రమంలో భాగంగా మన స్టూడెంట్స్ అయినటువంటి కొమ్మూరి సాయి ప్రణతిశ్రీ అనే పాప 14 యూనివర్సిటీస్లో సర్టిఫికెట్స్ గెయిన్ చేసింది. అంటే సర్టిఫికెట్స్ అంటే నాట్ ఓన్లీ పార్టిసిపేషన్, షీ వన్ ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ దోస్ ఆల్ ఎగ్జామినేషన్స్. స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ ఏజ్లోనే ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అటు సిలబస్ వింటూ ఒక ప్రక్కన ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేరెంట్స్కి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎఫర్ట్స్కి ఉన్న మా టీచర్స్ టీమ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్కి కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి డిజిటల్ క్లాస్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం వలన స్టూడెంట్స్ అందరూ కూడా సిలబస్తో పాటుగా అడిషనల్గా అదర్ యాక్టివిటీస్ లైక్ స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ చేయడం వల్ల వాళ్ళు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. My name is K. Sai Pranathishree. I am studying 9th standard in Vidyalaya High School, Gudivada. In this lockdown, without wasting my time, I have participated in various online tests conducted by many universities all over the India. I have participated in this online competitive exams by the motivation given by my teachers, our director Sir Bhaskar Sir, and especially my parents. By participating in this online competitive exams, I have gained a lot of self-confidence. I have developed my English vocabulary. And I thank our Bhaskar Sir for giving us and creating us a lot of facilities to improve our English vocabulary and language skills. I have participated totally in 14 institutions online competitive exams, and I have achieved winning in 9 of them, and remaining of them are participation certificates. I have learned coding in White Hat Junior, and I have learned drawing in Out of a Paint Box, which is an institution in Tamil Nadu. And I have also won QS College of Ongolu's English Literature and Articles, and DS College Ongolu and Shivaji Mahavidya Gadchiroli, and many of them. I once again thanks our Bhaskar Sir for motivating me, and especially my parents. My name is Charishma, and I am studying in 10th class in Vidyalaya High School, Gudivada. In this lockdown and recently, I have participated in many of the contests, quiz contest and essay contest, which was conducted by many of the government, VKR and VNB ACK College of Engineering. I had participated in the cyber security quiz and constitutional quiz and Independent India. So many webinar quiz which was conducted by mygovernment.in and VKR and VNB article quiz. I had participated in
and space quiz which was conducted by ISRO. I think I gained so much of knowledge and mind developing in this quiz. So I would like to thankful our director Bhaskar sir and my parents for motivating me like this. Thank you. Miss Kavya, I am from 7th standard of Vidyalaya New Media Tech School. I have participated in VKR and VNB AGK of Polytechnic College. My all credits goes to my parents and Bhaskar sir. Thanks for motivating me, Bhaskar sir. గుడివేడ పట్న రైల్వే స్టేషన్ ముందు సిఐటియు నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గుడివేడ రైల్వే స్టేషన్ ముందు సిఐటియు నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల నాయకులు నినాదాలు చేశారు. దేశంలోని కీలకమైన రైల్వే బ్యాంకులతో పాటుగా పలు రాష్ట్రాల్లో ప్రధానమైన విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు కట్టబెడుతుందని ఆసిపి రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, పలు కార్మిక సంఘాల నాయకులు, ఐద్వా కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రభుత్వం కారు సౌగా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి అమ్మేయడానికి సిద్ధపడింది. అట్లాగే కార్పొరేటీకరణ కూడా దోచిపెట్టడం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాల నుంచి ప్రజలు పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ పన్నులతోనే ఈరోజు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి అయినాయి. ఇలా ప్రభుత్వానికి కరెక్ట్గా ట్యాక్సులు కట్టేది ఎవరంటే ప్రభుత్వ రంగ సంస్థలు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ముందు నిరసన దినం జరపమని పిలిపించారు. అందులో భాగంగానే ఈరోజు గుడివాడపట్న రైల్వే స్టేషన్ ముందు ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఒకప్పుడు 1997లో పివి నరసింహారావు గారు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తెచ్చినప్పుడు చాలామంది ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఈ విధానాలు అనుకున్నారు. కానీ ఇప్పటికి 97లో వచ్చిన విధానాల రీత్యా ఈరోజు దేశం అభివృద్ధిలో వెనకబడిపోయింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుని తింటున్నారు. ఎవరైనా ఆస్తులు ఉంటే ఆస్తులు అమ్ముకు తిన్నారు అనుకోండి, తర్వాత ఎవరిని అమ్మాలి? ఈ దేశ ప్రజలను అమ్ముతాడు మోడీ గారు. మన మోడీ గారు చెప్పేదేంటి, నేను వ్యాపారం చేయడానికి కాదు అంటున్నాడు. వ్యాపారం నేను చేయమంటలా. ప్రభుత్వ రంగ సంస్థలో నీ తాత నీ తండ్రి సంపాదించిన ఆస్తులు కాదు, ప్రజలు ట్యాక్సుల రూపంలో కడితే ఆ ట్యాక్సులతో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నడిచినాయి. ఇలా రైల్వే ఉంది, రైల్వే ఎంత అభివృద్ధి చేసాం, ఎంత తక్కువకి ఇలా ప్రజలను చేరవేస్తూ ఉంది. అలాంటి రైల్వేని నువ్వు కార్పొరేట్ శక్తులకి అంబానీ రైలు, ఆదానీ రైలు తీసుకొచ్చి ఈ ట్రాకుల మీద నడుపుతూ ఉంటే రైల్వే ట్రాకులు వేసినప్పుడు ఎంతమంది కార్మికులు చనిపోయారు, ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు. అలాంటి రైల్వేల్ని ఈరోజు నువ్వు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నావు. ప్రజల సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైంది కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఢిల్లీలో రైతులు సుమారు అనేక రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మన పార్లమెంట్లో మెజార్టీ ఉందని మోడీ గారు లోక్సభలో బిల్లు ఆమోదించుకున్నారు. రాజ్యసభకు వచ్చేటప్పటికి మెజార్టీ లేదు. అయినా రాజ్యసభలో ఎంపీలు చెప్పారు ఓటింగ్ పెట్టంటే ఓటింగ్ పెట్టుకోకుండా తప్పుడు పద్ధతిలో మూజువాని ఓటుతో ఆమోదం పొందినట్టు ప్రకటించాడు. దానికి ఈరోజు దేశంలో రైతాంగం లక్షలాది మంది ఢిల్లీ చుట్టుపక్కల ఓననగా ఎండనగా పోరాటం చేస్తూ ఉన్నారు. దాని మీద మోడీ మాట్లాడు, అన్ని అబద్ధాలు చెబుతాడు. ఏ ప్రధాని దేశంలో అబద్ధాలు చెప్పిన ప్రధాని ఇంతవరకు చూడాల. కానీ నరేంద్ర మోడీ కటికి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అబద్ధాలు చెప్పి ఈ దేశంలో మత ఉద్రేకాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటీకరణ విధానాలకి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక వర్గాలందరూ ఐక్యంగా పోరాడతారు. గుడివేడ సబ్ డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
గుడివేడ సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. గుడివేడ సబ్ డివిజన్ వ్యాప్తంగా 9 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రంతో ముగియడంతో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ బాక్సులను గుడివేడ ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. నిబంధనలను అనుసరించి పోలింగ్ బాక్సులకు సీల్ వేసిన అధికార యంత్రాంగం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రత్యేక వాహనం ద్వారా పోలీసు భద్రతా మధ్య కౌంటింగ్ కేంద్రమైన గుంటూరు ఏసీ కళాశాలకు పోలింగ్ బాక్సులను తరలించారు. గుడివేడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలో ప్రకాశం కృష్ణ జట్లు విజేతలుగా నిలిచాయి. రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రకాశం కృష్ణ జట్లు విజేతలుగా నిలిచి సత్తా చాటాయి. గుడివేడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సీనియర్ పురుషులు మహిళల విభాగాల్లో గత 3 రోజులుగా జరుగుతున్న 54వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు కృష్ణా మరియు ప్రకాశం జిల్లాల జట్లు విజయం సాధించాయి. ఆదివారం సాయంత్రం సీనియర్ మహిళల విభాగంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టుపై కృష్ణా జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీల్లో విజయనగరం ఖోఖో జట్టుపై ప్రకాశం జిల్లా జట్టు విజయకేతనం ఎగరవేసింది. ఫైనల్ పోటీల్లో క్రీడాకారులు చేసిన ప్రదర్శన క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అనంతరం విజేతలకు 10,000 నగదు బహుమతి జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలను అఖిల భారత ఖోఖో సంఘం నాయకులు ఎం రామిరెడ్డి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు టిఎస్ఆర్ ప్రసాద్, జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి మడకా ప్రసాదులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని జన్మదిన వేడుకలు. గంగానమ్మ వీధిలో అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కొడాలి చిన్ని. యుఎఫ్బియు ఆధ్వర్యంలో పట్టణంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బంద్లో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు. ఉత్కంఠభరితంగా ముగిసిన 54వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు. క్రీడాకారులకు క్రీడలతో శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్న ఆర్డీఓ శ్రీను కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.